హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్‌కి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఒక గుడ్ న్యూస్. సో ప్రీవియస్‌గా మనం టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అనేది తీసుకురావడం జరిగింది. 1000+ మెంబర్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి తెలుగు మీడియం మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయండి సార్. ఎందుకంటే మనకి టీజీపీఎస్సీ నుంచి పేపర్ 2 కూడా బైలింగ్వల్‌లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లుగా మనకి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెబ్ నోట్ వచ్చిన తర్వాత మనకి చాలామంది తెలుగు మీడియంలో కూడా కెమిస్ట్రీ మెటీరియల్‌ని ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. సో పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి. సో వారి యొక్క రిక్వెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని మనం రిస్క్ తీసుకొని ఈ తెలుగు మీడియం మెటీరియల్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి 9347428177 అనే నంబర్‌కి వాట్సాప్ ద్వారా తెలుగు మీడియం మెటీరియల్ అని చెప్పి మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత మీకు అందులో పేమెంట్ నంబర్ ఉంటుంది. ఆ పేమెంట్ నంబర్‌కి పేమెంట్ చేసి ఆ స్క్రీన్‌షాట్ గనుక పెట్టినట్లయితే, అదేవిధంగా మీ అడ్రెస్ గనుక పంపించినట్లయితే హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే హైదరాబాద్‌లో ఉంటున్నారో ఆస్పిరెంట్స్ తెలుగు మీడియంకి సంబంధించి వారికి ర్యాపిడో కానివ్వండి, లేకపోతే ఓలా కానివ్వండి, ఊబర్ ద్వారా కానివ్వండి మీకు మెటీరియల్ అనేది 3-4 అవర్స్‌లో డెలివరీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి తెలుగు మీడియంకి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీకి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్‌లో ఆ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్‌గా ఉంది. ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఉంటుంది. అక్కడి నుంచి మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే పేపర్ 1కి సంబంధించి కూడా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్‌లో మీకు 8000 ఎంసీక్యూస్ పీడీఎఫ్ అనేది అందుబాటులో ఉంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకొక విషయం, అనలిస్ట్ గ్రేడ్ 2 తెలుగు మీడియం ఆస్పిరెంట్స్‌కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ మెంటర్‌షిప్ అనేది, అదేవిధంగా కొన్ని ఫ్రీ టెస్ట్‌లు అనేవి కూడా అందులో కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించి. సో తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఉంటుంది. సో మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే జస్ట్ 10 డేస్‌లో దీన్ని ప్రిపేర్ చేయొచ్చు అనుకున్నాం. కానీ మాకు 22 డేస్ పట్టింది. సో మేము ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కానివ్వండి, సో ఆ టెర్మినాలజీకి సంబంధించి కానివ్వండి, ఆ రిసోర్సెస్‌కి సంబంధించి కానివ్వండి, రిఫరెన్స్ బుక్స్ కానివ్వండి. సో అంటే ఇంకొక విషయం ఏంటంటే మనకి అకాడమీ బుక్స్ దొరుకుతాయి. కానీ అకాడమీ బుక్స్ అనేవి దేనికోసం? ఓన్లీ అకాడమిక్ ఎగ్జామ్స్ కోసం. ఒక 2 మార్క్స్ క్వెషన్ ఇచ్చి, లేకపోతే ఒక 5 మార్క్స్ క్వెషన్ ఇచ్చి, లేకపోతే ఒక 8 మార్క్స్ క్వెషన్ ఇచ్చి, సో దానికి కొన్ని వాక్యాల్లో ఆన్సర్ రాయమంటే ఆ బుక్స్ సరిపోతాయి. ఏవైతే అకాడమీ బుక్స్ ఉన్నాయో, తెలుగు అకాడమీ బుక్స్ ఇంటర్మీడియేట్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ కానివ్వండి. కానీ మనకిక్కడ ఏంటిది? కాంపిటీటివ్ ఎగ్జామ్. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఆబ్జెక్టివ్ టైప్ గనుక అడగాల్సినప్పుడు ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఓకేనా? సో ఎందుకు అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చాలా డెప్త్‌గా చదవాల్సి ఉంటది. సో అలా చదవాలన్నప్పుడు మనకి అకాడమీ బుక్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని మనం మెటీరియల్ ప్రిపేర్ చేస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే అందులో కవర్ అవుతాయి కాబట్టి. కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే కవర్ అవుతాయి. సో ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేసింది కాబట్టి, సో దాని నుంచి మనం కంప్లీట్‌గా మెటీరియల్‌ని ప్రిపేర్ చేయలేం. దాన్ని ఒక్కదాన్ని రిఫరెన్స్ తీసుకొని. సో అలా చేసినట్లయితే మనకి మార్క్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. సో ఈ సవాల్ని దృష్టిలో పెట్టుకొని మేమేం చేసామంటే ఓన్లీ తెలుగు అకాడమీ బుక్సే కాకుండా మా దగ్గర ఏవైతే హై స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయో ప్రతి దాన్ని కూడా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన ఏ బుక్‌లో ఏముంది మన సిలబస్‌కి సంబంధించి అని తీసుకున్న తర్వాత, సో ఆ మ్యాటర్‌ని గ్యాదర్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొకటేంటంటే సో తెలుగు మీడియం ట్రాన్స్‌లేషన్. తెలుగు మీడియం ట్రాన్స్‌లేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో తెలుగు మీడియంలో మనకు కావాల్సింది పర్ఫెక్ట్‌గా టెర్మినాలజీ అనేది రావాలి. ఆ టెర్మినాలజీ వస్తేనే రేపు ఎగ్జామ్‌లో కూడా వాడిచ్చేటటువంటి టెర్మినాలజీ, వాడు అడిగేటటువంటి క్వెషన్ కూడా మనకు అర్థమవుతుంది. దానికి ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ సవాలులన్నీ అన్నిటిని దాటుకుంటూ, సో ఎడిటింగ్ గానివ్వండి, డీటీపీ గానివ్వండి, ప్రతీదీ కూడా దాటుకుంటూ సో ఆల్మోస్ట్ 22 డేస్ హార్డ్ వర్క్ చేసి ఈ మెటీరియల్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఈ మెటీరియల్‌కి సంబంధించి మొత్తం కూడా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. మీకు అంతా కూడా ఒక డెమో మెటీరియల్ లాగా చూపించడం జరుగుతుంది. సో ఇది చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితేనే తీసుకోండి. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చింది, బావుంది, మీరు ఇంతకుముందు చూసినటువంటి మెటీరియల్స్ కంటే కూడా సో ఈ మెటీరియల్ బాగుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. కెమిస్ట్రీ అంటే మీరిక్కడ 2 గమనించాలి. మనం ఏదైతే జనరల్ స్టడీస్‌లో చదువుతామో, జనరల్ స్టడీస్ కామన్ పేపర్ ఉంది కదా! జనరల్ స్టడీస్ కామన్ పేపర్‌లో జనరల్ సైన్స్‌కి సంబంధించి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్‌కి సంబంధించి చదివేటటువంటి కెమిస్ట్రీ వేరుంటుంది. కోర్ కెమిస్ట్రీ వేరుంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే సో ఏదైతే జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ఉంటుందో, ఆ కెమిస్ట్రీ బుక్ తీసుకొని చదువుతున్నారు. సో మీరు అక్కడ చేసేటటువంటి పెద్ద తప్పేంటంటే అది మీకు జస్ట్ బేసిక్ కెమిస్ట్రీ మాత్రమే. కోర్ కెమిస్ట్రీ అంటే మొత్తంగా కెమిస్ట్రీయే ఉంటుంది. సో అక్కడేముంటుంది జనరల్ సైన్స్‌లో అంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటాం. అంటే
మన డైలీ లైఫ్‌లో అంటే నిత్య జీవితంలో కెమిస్ట్రీ యొక్క పాత్ర అంటే రసాయన శాస్త్రం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? మనొక బల్బ్‌కి సంబంధించి అందులో ఫిలమెంట్ యూజ్ చేస్తాం. ఆ ఫిలమెంట్‌లో సో ఏ లోహాన్ని వాడతారు? లేకపోతే పీహెచ్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే థర్మామీటర్‌కి సంబంధించి కానివ్వండి, అంటే మనకొక అల్యూమినియం పాత్రలకు సంబంధించి కానివ్వండి, మనకొచ్చేటువంటి డిసీజ్‌కి సంబంధించి కానివ్వండి, అది సో అదంతా కూడా జనరల్ సైన్స్‌కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ. కానీ ఇక్కడ కోర్ కెమిస్ట్రీ ఏముంటది? కోర్ కెమిస్ట్రీ మొత్తం కూడా చాలా డెప్త్‌గా ఉంటది. సో ప్రతీది కూడా కాన్సెప్చువల్‌గా మనం చదవాల్సి ఉంటది. ఆ కెమిస్ట్రీ వేరుంటది, ఈ కెమిస్ట్రీ వేరుంటది. సో మొత్తం కూడా 970 పేజెస్ ఉంటది మొత్తం మెటీరియల్ అనేది. సో ఇక్కడ సో మీరు గనుక గమనించినట్లయితే 351 పేజెస్‌తో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏముంటుందంటే ఫ్రంట్ పేజ్ ఉంటుంది. సో తర్వాత వచ్చి ప్రిఫేజ్ ఉంటుంది. తర్వాత మనకి మెటీరియల్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ప్రతి చాప్టర్ ఏ పేజీ దగ్గర నుంచి ఏ పేజీ వరకు మనం కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గనుక తీసుకున్నట్లయితే బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేది ఫస్ట్ పేజ్ నుంచి 45థ్ పేజీ వరకి, కెమిస్ట్రీ ఆఫ్ అలోపాటిక్ కాంపౌండ్స్ అనేది 46 నుంచి 110థ్ పేజీ వరకి, నెక్స్ట్ ఐయుపాక్ నామినిక్లేచర్ అనేది 111 నుంచి 130 వరకి. సో ఈ విధంగా ప్రతి చాప్టర్ కూడా మనకి ఏదైతే సిలబస్‌లో ఇచ్చారో దాని ప్రతి చాప్టర్‌ని కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్‌లో మనకి సో ఇక్కడ అలిఫాటిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఆఫ్ అలిఫాటిక్ కాంపౌండ్స్ నుంచి 14 మార్క్స్. సో ఇక్కడ నుంచి 14 మార్క్స్. నెక్స్ట్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 14 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ 2 చాప్టర్స్ నుంచే మనకు ఉన్నటువంటి చాప్టర్స్ ఎన్ని మొత్తం 34 చాప్టర్స్. 34 చాప్టర్స్‌లో ఈ 2 చాప్టర్స్ నుంచే 28 మార్క్స్ అనేవి అడగడం జరిగింది. సో మనం ప్రత్యేకంగా ఈ 2 చాప్టర్స్‌ని చాలా డెప్త్‌గా ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తాను. స్పెక్ట్రోస్కోపీ ఎంత స్టాండర్డ్‌గా ఇచ్చామనేది. సో మీకు ఒక్కసారి చూపిస్తాను. సో మనకు ఫస్ట్ చాప్టర్ ఇది. మనకిక్కడ బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేది. సో మీరు ఒక్కసారి ఏం చేయండి అంటే నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు ఎక్కడైతే కంటెంట్ చూడాలనిపిస్తుందో అక్కడ మీరు వీడియోని పాజ్ చేసి మీరు ఆ కంటెంట్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం రియాక్షన్స్ కానివ్వండి, ఆ ఫార్ములాస్ కానివ్వండి, ఏ విధంగా ఇచ్చాం, ఆ ఫార్మాట్‌కి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే సో ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసామంటే సో ఏదైతే ఎగ్జామ్‌లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో సో ఎగ్జామ్ హ్యాక్ అని చెప్పి ఆ పేరుతో మనం ఆ పాయింట్‌ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. నోట్ అని చెప్పి కొన్ని చోట్ల ఆ పాయింట్స్‌ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గనుక చూసినట్లయితే సో ప్రతిదీ కూడా సో ఇక్కడ కార్బోకేటైన్స్‌కి సంబంధించినటువంటి స్టెబిలిటీ ఆర్డర్ కానివ్వండి, నెక్స్ట్ ఫ్రీ రాడికల్స్ సంబంధించి కానివ్వండి, లేకపోతే కార్బనైన్స్ కానివ్వండి, సో నెక్స్ట్ ఇంకొకటి మనకి ఆల్కిన్స్ కానివ్వండి, ఆల్కైన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మనం క్లియర్‌గా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ కార్బిన్ అనేది ఇంకొక ఇంటర్మీడియేట్. సో దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ కానివ్వండి, దాని యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, సో ప్రతిదీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి అలిఫాటిక్ కాంపౌండ్స్. ఇందులో మనకి ఏముంటాయి అంటే ఆల్కేన్స్ ఉంటాయి, ఆల్కైన్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి మనకి దాదాపుగా 14 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది ఈ చాప్టర్ నుంచి. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సో చాలా రియాక్షన్స్ ఉంటాయి. ప్రిపరేషన్స్ మెథడ్స్ కానివ్వండి, లేకపోతే రియాక్షన్స్ కానివ్వండి, సో దానికి సంబంధించినటువంటి స్టెబిలిటీ ఆర్డర్స్ కానివ్వండి, సో ప్రతిదీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మార్కోనిక్ రూల్ కానివ్వండి, యాంటీ మార్కోనిక్ రూల్ కానివ్వండి, సో దాన్నే మనం కరాష్ ప్రభావం అంటాం. సో నెక్స్ట్ మనకి కోర్ కెమిస్ట్రీ అంటే మెయిన్‌గా ఆ స్ట్రక్చర్స్, ఆ గ్రాఫ్స్ ఏదైతే ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్ కానివ్వండి, రియాక్షన్స్ కానివ్వండి, సో ప్రతిదీ ఉంటేనే మనకి అది కోర్ కెమిస్ట్రీ అవుతుంది. సో ఏదో ఒక చిన్న మ్యాటర్ ఇచ్చేసి 4 ఫార్ములాస్ ఇచ్చేసి సో అలా ఇచ్చేస్తే సో అది కోర్ కెమిస్ట్రీ కాదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ అది జనరల్ సైన్స్‌కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ. సో ఇది మనకేంటి ఐయుపాక్ నామినిక్లేచర్‌కి సంబంధించి. పోయినసారి మనకి 2017లో 2 క్వెషన్స్ వచ్చాయి. చాలా చిన్న చాప్టర్ ఇది. బట్ 2 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. సో వాటికి స్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి ఆ రూల్స్ కానివ్వండి, ఐయుపాక్ నామినిక్లేచర్ అనేది ఏ విధంగా మనం రూల్స్ ఫాలో అవుతూ ఐయుపాక్ నామినిక్లేచర్ అనేది మనం ఇవ్వాలి అనే దానికి ఫస్ట్ రూల్స్ ఇచ్చి, ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి పర్టిక్యులర్‌గా కొన్ని కాంపౌండ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఎన్హైడ్రేట్స్ కానివ్వండి, లేకపోతే సో యాసిడ్ హాలైడ్స్ కానివ్వండి, అలిఫాటిక్ కాంపౌండ్స్ కానివ్వండి, సో ప్రతి కాంపౌండ్స్‌కి సంబంధించినటువంటి ఐయుపాక్ నామినిక్లేచర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి స్టీరియో కెమిస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. స్టీరియో కెమిస్ట్రీలో కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే కాన్ఫిగరేషన్స్ ఉంటాయో న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా కానివ్వండి, సాహర్స్ కానివ్వండి, సో ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా, మెయిన్‌గా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా కానివ్వండి, డిఎల్ నామినిక్లేచర్ కానివ్వండి, నెక్స్ట్ ఆర్ఎస్ నామినిక్లేచర్ కానివ్వండి, నెక్స్ట్ ఏదైతే టార్టారిక్ యాసిడ్ ఉందో దాని కాన్ఫిగరేషన్ సంబంధించి డయాస్టీరియోమర్స్, నెక్స్ట్ ఎనాన్షియోమర్స్, సో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్టికల్ యాక్టివిటీ కానివ్వండి, నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ ఎనాన్షియోమర్స్‌కి సంబంధించి కానివ్వండి, సో అదంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఇది స్టీరియో కెమిస్ట్రీ అనేది మెయిన్‌గా మనకి కాన్ఫిగరేషన్ బేస్డ్ ఉంటుంది. స్ట్రక్చర్స్ ఉంటాయి మెయిన్‌గా. సో ఇది బేర్ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. బేర్ ప్రయాస సిద్ధాంతం అంటాం దీన్ని. సో ఇది ఏం తెలియజేస్తదంటే సైక్లో ఆల్కేన్ల యొక్క స్టెబిలిటీ గురించి తెలియజేస్తది. ఒక క్వెషన్ అది గ్యారంటీగా వస్తదండి.
సో ఈ చాప్టర్ తర్వాత మనకు ఉన్నది ఏంటంటే గ్రిగ్నార్డ్ కారకాలకు సంబంధించినటువంటిది. సో ఇందులో నుంచి కూడా మనకి 2-3 క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇచ్చారు. ఇంకొకటి ఆల్కైల్ లిథియం సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. 2 ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కు సంబంధించిన రియాక్షన్స్ వాటి యొక్క ప్రిపరేషన్ సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది సిలబస్ లో. ఇక్కడ అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇది అరోమాటిక్ కాంపౌండ్స్ కు సంబంధించినటువంటిది. సో ఏది నాన్ అరోమాటిక్, ఏది అరోమాటిక్, సో అకార్డింగ్ టు హకుల్ రూల్. సో ఇక్కడ మనం క్లియర్ గా హకుల్ రూల్ ఇచ్చాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏమి ఇచ్చాం? సో హకుల్ రూల్ ఇచ్చాం. సో ఈ హకుల్ రూల్ ప్రకారం ఏది అరోమాటిక్, ఏది నాన్ అరోమాటిక్, సో అనేది మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి కొన్ని అరోమాటిక్ కాంపౌండ్స్, కొన్ని నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఇచ్చాం. బెంజిన్ కి సంబంధించి సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సంబంధించి కానివ్వండి, సో అంటే నైట్రేషన్ కానివ్వండి, లేకపోతే సల్ఫోనేషన్ కానివ్వండి, క్లోరినేషన్ కానివ్వండి, నెక్స్ట్ ప్రిడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ కానివ్వండి, నెక్స్ట్ హాలోజినేషన్ కానివ్వండి, నెక్స్ట్ ప్రిడల్ క్రాఫ్ట్ సెలేషన్ కానివ్వండి. సో అన్ని కూడా ప్రతి రియాక్షన్ కూడా మనం కేర్ఫుల్ గా కవర్ చేయడం జరిగింది. మీకు ఎక్కడ కూడా క్వశ్చన్ అనేది మిస్ అవ్వకుండా ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసాము. 100% సిలబస్ ఓరియంటేషన్ లోనే మనం దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అంటే అంత ఈజీ కాదు, ఆ టెర్మినాలజీ అంత ఈజీ కాదు. సో ఇక్కడ మీరు కార్బోహైడ్రేట్స్ కి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే సో కార్బోహైడ్రేట్స్ లో మనకి ఫీచర్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, డిఎల్ నామినిక్లేచర్ ఉంటుంది, సో కన్వర్జెన్స్ ఉంటాయి, ఫ్రక్టోజ్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్, ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్, సో ఆ కన్వర్జేషన్స్, గ్లూకోజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది పరీక్షలు కానివ్వండి, సో ప్రతిదీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఇది మనకి కార్బోహైడ్రేట్స్ కి సంబంధించినటువంటిది, వాటి యొక్క ఆవర్త స్ట్రక్చర్స్ కానివ్వండి. సో నెక్స్ట్ అమైనో యాసిడ్స్ కి సంబంధించి. సో అమైనో యాసిడ్స్ లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, యాసిడిక్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్. సో నెక్స్ట్ అమైనో యాసిడ్స్ యొక్క ఆల్ఫా అమైనో యాసిడ్స్ యొక్క ప్రిపరేషన్స్. ఇందులో మనకి హెచ్విజెడ్ రియాక్షన్ కానివ్వండి, మెలోనిక్ ఎస్టర్ రియాక్షన్ కానివ్వండి, నెక్స్ట్ గాబ్రియల్ థాలమైడ్ సింథసిస్ కానివ్వండి. సో నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇది ఈ కంటెంట్ చూస్తే, ఈ చాప్టర్ కనుక మీరు చూసినట్లయితే మనం ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసామనేది మీకు తెలుస్తుంది. ఏదైతే అంటే ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ ఉందో, సో ఫస్ట్ ది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. సో ఈ ఒక్క చాప్టర్ చూసినట్లయితే మనం ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ కంటెంట్ అనేది ఇచ్చామనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే తెలుగు మీడియంకి సంబంధించి ప్రతిదీ కూడా మనం ట్రాన్స్లేట్ చేస్తూ ప్రాపర్గా ఏదైతే ప్రాపర్ టెర్మినాలజీ ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ 1కి 2 సార్లు 3 సార్లు చెక్ చేసి మనం ఈ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకేంటి, ఒక స్పెక్ట్రా, ఒక కాంపౌండ్ యొక్క స్పెక్ట్రా. ఆ కాంపౌండ్ యొక్క స్పెక్ట్రా ఇచ్చి మనకి ఏం చేస్తారు అంటే ఆ కాంపౌండ్ ఐడెంటిఫై చేయమంటారు. ఆ కాంపౌండ్లో ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి అనేది మనని ఐడెంటిఫై చేయమంటారు. లేకపోతే నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి అనేది ఐడెంటిఫై చేయమంటారు. లేకపోతే సో వాటి యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆర్డర్ రాయమంటారు. డిక్రీజింగ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే ఇంక్రీజింగ్ ఆర్డర్ కానివ్వండి రాయమంటారు. సో ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బుక్. నెక్స్ట్ సో ఇది మనకేంటి, ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ బుక్ సంబంధించినటువంటి ఫ్రంట్ పేజీ ఉంటుంది. సో ఫ్రంట్ పేజీ తర్వాత మనకి కంటెంట్ ఉంటుంది. బుక్ లో ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు మనకి ఏ చాప్టర్ ఉంటుంది అనేది ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది ఏమడుగుతున్నారంటే వాటర్ కెమిస్ట్రీ గురించి అడుగుతున్నారు. సో నేను ఇంగ్లీష్ లో ఇచ్చాను నేమ్స్ మాత్రం. సో ఎందుకంటే మనకి సిలబస్ లో ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి నేను ఇండెక్స్ లో నేమ్స్ కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. మీరు చాప్టర్లోకి వెళ్తే ఆ నేమ్స్ అనేవి తెలుగులో ఉంటాయి, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో సార్ కవర్ చేస్తున్నారా లేదా అనేది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కానివ్వండి, వాటర్ కెమిస్ట్రీ కానివ్వండి, అదేవిధంగా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ సంబంధించి కానివ్వండి, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కానివ్వండి, లేకపోతే గ్రావిమెట్రిక్ అనాలిసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వాడు ఎందులో భాగంగా ఇచ్చాడంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో భాగంగా ఇచ్చాడు. సో ఇదంతా ఇది పరమాణు నిర్మాణానికి సంబంధించింది. సో ఇది చూడండి మీరు ఒకసారి. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన అటామిక్ స్ట్రక్చర్. సో ప్రతి దగ్గర కూడా మనం ఆ ఇమేజెస్ లేకపోతే ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఏదైతే డయాగ్రామ్స్ ఉంటాయో ఆ డయాగ్రామ్స్ని ఫాలో అవుతూ మనం ఈ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి. చాలా చాలా వాల్యుబుల్ మెటీరియల్ ఇది. సో ఇంకొక విషయం ఏంటంటే మేము ఏదైతే ఈ సవాళ్ళని ఎదుర్కొన్నామో ప్రతి సవాల్ని ఎదుర్కొంటూ సో ఆల్మోస్ట్ 5 మెంబర్స్ అండి, 5 మెంబర్స్ 22 డేస్ వర్క్ చేసి ఈ మెటీరియల్ని ఏదైతే మనకి ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేసామో ఆ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్నే మనం బేసిక్గా తీసుకొని ఈ తెలుగు మీడియం మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి మెటీరియల్ కంటే కూడా ఆల్మోస్ట్ ఒక 50 పేజెస్ ఎక్స్ట్రా వచ్చాయి మనకి. ఇందులో 50 పేజెస్ ఎక్స్ట్రా, ఆల్మోస్ట్ నాకు తెలిసి 970 పేజెస్ కనుక ఉండొచ్చు. సో ఇక్కడ ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్. ఆమ్లాలు క్షారాలు కానివ్వండి, నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏదైతే ఎస్ బ్లాక్ ఉంటుందో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ కానివ్వండి, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, సో అవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. వాటర్ కెమిస్ట్రీ కానివ్వండి, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కానివ్వండి, నెక్స్ట్ వచ్చి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కానివ్వండి, గ్రావిమెట్రిక్ అనాలిసిస్ కానివ్వండి. సో ఇదంతా కూడా మనకేంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ కనుక సంబంధించి చూసినట్లయితే సో ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు మెయిన్ ఏంటంటే ప్రాబ్లమ్స్. ప్రతి చాప్టర్కి సంబంధించి కూడా బ్యాక్ సైడ్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇచ్చాము అని అంటే మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్ కెమిస్ట్రీ కదా ఇది. సో దానికి సంబంధించి స్టాండర్డ్ బుక్స్లో చాలా
డెప్త్‌గా ఉంటుంది. సో, ఆ డెప్త్ మ్యాటర్‌ని మనం కవర్ చేస్తూ సో, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌నే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, వాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కాన్సెప్ట్ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో, ఇక్కడ ఇది మనకి గ్యాస్ స్టేట్. ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంటది అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో, మీకు చూపిస్తాను. సో, చాప్టర్ లాస్ట్‌లో సో, ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చామనేది. సో, ఇది మనకంతా కూడా ప్రతిదీ కూడా సో, ఇక్కడ చూడండి తెలుగు ట్రాన్స్‌లేషన్ ఇమేజెస్‌కి సంబంధించి కూడా మేము ఆర్డర్ చేయడం జరిగింది. సో, తెలుగులో ఇవ్వాలి. ఎందుకంటే మనకి విలేజెస్ నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఉంటారు. చాలామంది కూడా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ విలేజెస్ నుంచి వస్తారు. సో, వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రతి పదాన్ని కూడా మాక్సిమం తెలుగులోకి అనువదిస్తూ గ్రాఫ్స్ కానివ్వండి, ఆ ఇమేజెస్ కానివ్వండి ఇవ్వడానికి ట్రై చేశాం. ఇది మనకి ప్రాబ్లమ్స్‌కి సంబంధించి. సో, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చాము. ఒక ఏదైతే వాయువుల విశిష్టోష్ణం మరియు పరమాణుకత భావన. సో, దీనికి సంబంధించి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాసెస్ అండ్ అటామిసిటీ కాన్సెప్ట్‌కి సంబంధించి సో, ఆ కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ నుంచి మనకు క్వెషన్ ఏ విధంగా అడుగుతారనేది ప్రతి చాప్టర్ కూడా ఇలానే ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్‌కి సంబంధించి. సో, మనకి థర్మోడైనమిక్స్ కానివ్వండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ నెక్స్ట్ ఏదైతే కెమికల్ కైనెటిక్స్ ఉందో ఇవి పెద్ద చాప్టర్స్ మనకి. సో, వీటి నుంచి ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్‌గా మీరు తీసుకున్నట్లయితే 2017 మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కానివ్వండి, అదే విధంగా మనకి థర్మోడైనమిక్స్ నుంచి కానివ్వండి, నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ నుంచే ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, అదే దృష్టిలో పెట్టుకొని మనం సో, ఈ ప్రాబ్లమ్స్‌ని కూడా ప్రతి చాప్టర్ బ్యాక్ సైడ్ మనం ఇవ్వడం జరిగింది. చాప్టర్ చివరిలో సో, కాన్సెప్ట్ వైస్‌గా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కూడా చాలా మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి మెయిన్‌గా ఫోటో కెమిస్ట్రీ కానివ్వండి, నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ కానివ్వండి, ఎలక్ట్రో కెమిస్ట్రీ కానివ్వండి, సో, అదే విధంగా థర్మోడైనమిక్స్ కానివ్వండి. సో, ఈ చాప్టర్స్ ఎక్కువగా మనకు క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. సో, నేను దీనికి సంబంధించి అంటే 2017 పేపర్‌లో కెమిస్ట్రీలో సో, ఏ చాప్టర్ నుంచి ఆర్గానిక్ కానివ్వండి, ఇనార్గానిక్ కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి. సో, 34 చాప్టర్స్‌లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది సో, ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనాలిసిస్ చేసి. తప్పకుండా ఆ వీడియో అనేది తొందరలోనే తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో, వీడియోని లైక్ చేయండి. అదే విధంగా సో, ఈ మెటీరియల్ పైన మీ యొక్క కామెంట్‌ని తెలియజేయండి. మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి కామెంట్ సెక్షన్‌లో. ప్రతి ఒక్క కామెంట్‌కి కూడా తప్పకుండా ఒక రిప్లై అనేది ఉంటుంది. సో, మీరు ఒకవేళ ఈ మెటీరియల్ గనుక అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177కి కాల్ చేసి ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, ఎవ్వరు కూడా నాకు తెలిసి ఒక బుక్‌ని ఇంతలా ప్రివ్యూ చేసి చూపించరు. ఎవరైనా ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసినా, లేకపోతే ఒక బుక్ రాసినా, ఏదైనా చెప్పినా కూడా సో, ట్రస్ట్ అంతే. సో, మీరేదైతే కోరుకున్నారో అదే మేము ఇవ్వడానికి ట్రై చేసాం. సో, ఎవ్వరు కూడా 100% పర్ఫెక్షన్‌తో ఇవ్వలేరు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే తప్పకుండా వాటిని క్షమిస్తారని ఆశిస్తూ సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.